హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు దోశే కాకుండా ఒకసారి దోశ పిండితో ఇలా దిబ్బ రొట్టె వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసాను, అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసానండి, అలాగే కొంచెం క్యారెట్ తురిమేసాను, కొంచెం ఏమో పుదీనా అదే కొత్తిమీర మంచిగా కలుపుకొని ఉప్పు రుచికి సరిపడా వేసుకుంటే దిబ్బ రొట్టె చాలా బాగుంటుందండి. ఒక్కరు తింటే చాలు, కడుపు నిండుతుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా దిబ్బ రొట్టె వేసుకుంటే మధ్యాహ్నం దాకా కూడా ఆకలి కూడా వేయదండి. చక్కగా ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో స్టవ్ వెలిగించి పెనం పెట్టాను అనమాట. దోశ పెనం హీట్ అయిపోయాక దీనిలో ఒక 1/2 స్పూను నూనె హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న దోశ పిండి పలసగా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలి. లావు కాకుండా మరీ మందంగా కాకుండా వేసుకోవాలి. మంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టేసి దీన్ని ఒక 3 నిమిషాలు కాల్చుకోవాలి. ఎర్రగా మూత తీసి చూద్దాం. సరా మంచిగా ఉడికి ఉంది, అలాగే ఎర్రగా కూడా కాలిందనమాట. ఇప్పుడు దీన్ని తీసి తిరగేసుకుందామే. సరా తిరిగేసాక కొంచెం ఒక 1/2 స్పూను కొంచెం నూనె వేసుకుంటే అడుగును కూడా మంచిగా కాలుతుంది అనమాట. మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉంచితే అయిపోతుంది దిబ్బ రొట్టె. తీసి చూద్దాం. అంతే, అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నా. దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. చూడండి, ప్లేట్లో పెట్టుకొని మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు అనమాట. నేను కొంచెమే ఉందని చిన్న వేయలేదండి, ఒకటే పెద్దది వేసేసాను అనమాట. మీరు కావాలంటే చిన్న కూడా వేసుకోవచ్చు. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి దోసపిండితో దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. చూసారా, మంచిగా ఉడికిందండి. ఇది ఒక్కటి తిని ఒక కప్పు టీ తాగామనుకోండి, కడుపు నిండిపోతుంది. మధ్యాహ్నం దాకా కూడా ఆకలేదనమాట. మీకు నచ్చిన చట్నీతో తినేసేయచ్చు. నేను టమాటా పచ్చడితో తింటున్నా అండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అక్కడక్కడ తగులుతుంటా చాలా బాగుంది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మీరు ఒకసారి ట్రై చేయండి.